వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతిరెడ్డి 7905. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను ఏమైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ మేమైతే నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్కి వచ్చాము. రండి, నాతో పాటు మీరు కూడా ఎగ్జిబిషన్ని ఎక్స్ప్లోర్ చేసేయండి. ఇక్కడ డిఫరెంట్ స్టాల్స్ అయితే ఉన్నవి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆల్మోస్ట్ అన్ని స్టాల్స్ని అయితే నేను కవర్ చేశాను. చాలామందికి ఎగ్జిబిషన్ గురించి చాలా డౌట్స్ ఉంటాయి. టైమింగ్స్ ఏంటి, టికెట్ ప్రైస్ ఎంత, కిడ్స్కి ఎలా ఉంటుంది, ట్రాఫిక్ ఎలా ఉంటుంది. సో ఇవన్నీ డౌట్స్ క్లియర్ చేయడానికి నేను ఈ కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో అయితే తీసి మీకైతే పోస్ట్ చేస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మేము గేట్ నెంబర్ 1 నుండి ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయ్యాము. టోటల్గా ఎగ్జిబిషన్కి 3 ఎంట్రీ గేట్స్ ఉంటాయి. గేట్ నెంబర్ 1 దగ్గర టికెట్ కౌంటర్స్ క్లియర్గా కనిపిస్తాయి. క్రౌడ్ మేనేజ్ చేయడానికి సెక్యూరిటీ ప్రాపర్గా ఉంటుంది. ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి గేట్ నెంబర్ 1 బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సజెషన్ నాది, ఓన్ వెహికల్ తీసుకోకుండా రావడమే బెటర్. ఎందుకంటే రీజన్ ఏంటి అంటే ఈవినింగ్ టైంలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. పార్కింగ్కి కూడా కొంచెం వెయిట్ చేయాలి. రోడ్స్ నేరోగా ఉంటాయి. సో బెటర్ ఆప్షన్ ఏంటి అంటే మెట్రో, బస్, ఆటో ఆర్ క్యాబ్. ఎస్పెషల్లీ వీకెండ్స్లో ట్రాఫిక్ చాలా హెవీగా ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తే స్ట్రెస్ లేకుండా ఎంజాయ్ చేయొచ్చు. సో ఎగ్జిబిషన్ టైమింగ్స్ ఏంటి అంటే వీక్ డేస్లో అయితే 4 PM to 10:30 PM, వీకెండ్స్లో అయితే 4 PM to 11 PM. ఎగ్జిబిషన్ డేట్స్ January 1st నుండి February 15th వరకు ఉంటుంది. యాక్చువల్గా ఓపెన్ అయితే ఉంటుంది 11 AM నుండి. బట్ ఏంటి అంటే స్టాల్స్, షాప్స్ అండ్ రైడ్స్ అన్నీ 4 PM తర్వాతనే స్టార్ట్ అవుతాయి. మార్నింగ్ వెళ్ళిన అన్ని షాప్స్ ఓపెన్ ఉండవు, రైడ్స్ కూడా స్టార్ట్ అవ్వవు. సో ఈవినింగ్ టైం ఈజ్ ది బెస్ట్ టైం. ఇక్కడ గేట్ నెంబర్ 1 నుండి ఎంటర్ అవ్వగానే ఇక్కడ వాటర్ బాటిల్ స్టాల్స్ అయితే ఉన్నవి. కిడ్స్కి స్కూల్కి అని చెప్పేసి మేము వాటర్ బాటిల్స్ అయితే చూస్తున్నాము. ఏ మోడల్ తీసుకున్నా సరే ఈచ్ వన్ అయితే 100 రూపీస్ అని చెప్పారు. సో కిడ్స్కి యూజ్ అవుతుందని మేము వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాము. ఇవే వాటర్ బాటిల్స్ మేము ఎగ్జిట్ అయ్యే దగ్గర అడిగితే ఈచ్ వన్ 200 అని చెప్పారు. సో అలా డిఫరెంట్ స్టాల్స్ ఉంటాయి కదా, కాస్ట్ కొంచెం చూసుకొని తీసుకోండి. ఒక్కొక్క దగ్గర కాస్ట్ ఒక్కొక్కలాగా ఉంది. సో ఇక్కడ నేను డ్రెస్సెస్ అయితే చూస్తున్నాను. డ్రెస్సెస్ కూడా క్వాలిటీ అంతా చాలా బాగుంది. ఇది 2 పీస్ సెట్, ఈచ్ వన్ వచ్చేసి 700 అలా చెప్పారు. ప్రైజెస్ మాత్రం కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. బట్ ఏంటి అంటే మనం ఎగ్జిబిషన్లోకి వన్స్ ఎంటర్ అయితే అన్ని స్టాల్స్ని ఒకటి దగ్గర కవర్ చేయొచ్చు. ఎంట్రీ టికెట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఆఫ్లైన్ టికెట్, ఆన్లైన్ టికెట్ 2 ఉన్నవి. గేట్ నెంబర్ 1 దగ్గర కౌంటర్స్ ఉన్నాయి. కొంచెం క్యూ ఎక్కువగానే ఉంటుంది, ఎస్పెషల్లీ వీకెండ్స్. సో ఆన్లైన్ టికెట్స్ అయితే అక్కడ QR కోడ్ అయితే ఇచ్చారు, దాన్ని స్కాన్ చేసేసి పే చేసేయడమే. కిడ్స్కి అయితే అబోవ్ 5 years వాళ్ళకి ఈచ్ వన్ 50 రూపీస్. అడల్ట్స్కి, చిల్డ్రన్కి డిఫరెంట్ అని ఏం లేదు, అందరికీ సేమ్ కాస్ట్. ఈచ్ వన్ 50 రూపీస్. బిలో 5 years వాళ్ళకైతే ఫ్రీ ఎంట్రీ ఉంది. ఇన్సైడ్ ఎగ్జిబిషన్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఒక వరల్డ్లోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. అసలు టైం తెలియదు, బట్ ఫుల్ పేషెన్సీ ఉండాలి అదంతా ఎక్స్ప్లోర్ చేయడానికి. సో డిఫరెంట్ స్టాల్స్ ఉంటాయని చెప్పాను కదా, క్లాతింగ్, హోమ్ డెకర్, హ్యాండ్లూమ్ అండ్ యాక్సెసరీస్, ఇట్లా డిఫరెంట్ క్రాకరీ, కిచెన్ ఐటమ్స్, ఫుడ్ సెక్షన్. క్లాతింగ్లో అయితే లేడీస్ వేర్, కిడ్స్ వేర్, జెంట్స్ వేర్, ఇంకా శారీస్, డ్రెస్ మెటీరియల్స్, టాప్స్, నైట్ వేర్ ఇవన్నీ ఉన్నవి. ఒక్కొక్క స్టాల్ దగ్గర ఒక్కొక్క ప్రైజ్ ఉంది. సో కొన్ని స్టాల్స్ దగ్గర ప్రైజెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో మనం తిరిగి కన్ఫర్మ్ చేసుకొని తీసుకోవాలి. ఏది తీసుకున్నా కానీ వాళ్ళు ఎంత చెప్తే అంత పెట్టొద్దు. ఫిక్స్డ్ రేట్స్ ఉన్నవి, బార్గెనింగ్ చేయడానికి అసలే లేదు. హోమ్ డెకర్లో అయితే వాల్ హ్యాంగింగ్స్, షో పీసెస్, ల్యాంప్స్, ట్రెడిషనల్ అండ్ మోడర్న్ డెకర్ ఐటమ్స్ ఇవన్నీ అయితే ఉన్నవి. హ్యాండ్లూమ్ అండ్ యాక్సెసరీస్లో అయితే హ్యాండ్లూమ్ శారీస్, హ్యాండ్ బ్యాగ్స్, బెడ్షీట్స్, కుషన్ కవర్స్ ఉన్నవి. మెయిన్గా ఎగ్జిబిషన్లో ఆక్సిడైజ్డ్ జ్యువెలరీకి అయితే చాలా డిమాండ్ ఉంటుంది. సో ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ స్టాల్స్ కూడా చాలానే ఉన్నవి. క్రాకరీ అండ్ కిచెన్ ఐటమ్స్లో కూడా ప్లేట్స్, బౌల్స్, కంటైనర్స్, డైలీ యూస్ కిచెన్ ఐటమ్స్ చాలా ఉన్నవి. చాలా స్టాల్సే ఉన్నవి. ఒక్క రోజులో అన్నీ చూడడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మేము 4:30కి అలా ఎంటర్ అయ్యాము. మేము ఇంటికి రిటర్న్ వచ్చే వరకు 12 అయితే అయ్యింది. ఆల్మోస్ట్ ఆల్ స్టాల్స్ అయితే మ్యాక్స్ టు మ్యాక్స్ కవర్ అయితే చేసేసాము. సో ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా కేజీ లాగా అలా సేల్ చేస్తున్నారు. వాల్నట్ అడిగితే కేజీ వచ్చేసి 1500 అలా అన్నారు. సో కొంచెం బయటతో కంపేర్ చేస్తే ప్రైస్ ఎక్కువగానే ఉంది. ప్యూర్ డ్రై ఫ్రూట్స్ అన్నీ దొరుకుతున్నాయి.
ఫుడ్ సెక్షన్లో చూసుకుంటే స్ట్రీట్ ఫుడ్, చాట్ ఐటమ్స్, చైనీస్ ఫుడ్, ఐస్ క్రీమ్స్, జ్యూసెస్, స్నాక్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. బట్ ప్రైజెస్ మాత్రం టూ మచ్ ఉన్నవి ఫుడ్ అయితే. సో మీరు కిడ్స్ని అయితే తీసుకెళ్తే మాత్రం కంపల్సరీగా వాటర్ బాటిల్స్ ఇంకా ఏమైనా స్నాక్ ఐటమ్స్ అయితే క్యారీ చేయండి. నన్ను అడిగితే కిడ్స్ని తీసుకోకుండా వెళ్ళడమే బెటర్, ఇంటి దగ్గర ఎవరైనా చూసుకోవడానికి ఉంటే. ఎందుకంటే వాళ్ళు అదంతా ఎక్స్ప్లోర్ చేయలేదు కదా, సో పేషెన్సీ ఉండదు మెయిన్గా అదంతా తిరగాలి అంటే. సో అందుకే వాళ్ళని తీసుకోకుండా వెళ్ళడమే బెటర్. ఇంకా సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే ఫ్యామిలీతో సేఫ్గా ఎంజాయ్ చేయొచ్చు. సెక్యూరిటీ ప్రాపర్గా ఉంటుంది. వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కిడ్స్ని మాత్రం హ్యాండ్ పట్టుకొని తిరిగితే బెటర్, ఎందుకంటే క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా, సో అందుకే. ఇక్కడ నేను ప్లాజో సెట్స్ అయితే ఇలా చూస్తున్నాను. సో 1 పీస్ తీసుకుంటే 300, 2 పీస్ తీసుకుంటే 500 అంట. ఫిక్స్డ్ రేట్ అయితే ఉంది, బార్గెనింగ్ చేయడానికి లేదు. ఇక్కడ ఫుట్వేర్ స్టాల్ అయితే ఉంది. ఇవంతా జైపూర్ నుంచి వచ్చిన ఫుట్వేర్ అంట. సో ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ షూ మోడలే ఉన్నవి. క్వాలిటీ అయితే చాలా బాగున్నవి. సో మనకి హీల్స్ కావాలంటే కూడా ఆ షూ మోడల్కి హీల్స్ అయితే వచ్చి ఉన్నవి, సపరేట్ అయితే లేవు. కానీ ప్రైజెస్ కొంచెం ఎక్కువే అనిపించాయి. సో ఇవన్నీ షూకేస్ పీసెస్. ఇక్కడ దుపట్టా కలెక్షన్స్ ఉన్నవి. ఇది ఈచ్ వన్ అయితే 350. సో ఇక్కడైతే డోర్ మ్యాట్స్, కార్పెట్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నవి. ప్రైజెస్ కొంచెం చూసుకొని తీసుకోండి. మేమైతే అడగలేదు వాటి కాస్ట్ ఎంత అని. సో ఇక్కడ మినీ ట్రైన్ కూడా అవైలబుల్గా ఉంది, మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి ఎగ్జిబిషన్ అంతా. సో ఈ మినీ ట్రైన్ కాస్ట్ వచ్చేసి ఈచ్ వన్ 50 రూపీస్, బిలో 5 years వాళ్ళకి ఫ్రీ. బెడ్షీట్ కాస్ట్ కూడా ఒక్కొక్క స్టాల్ దగ్గర ఒక్కొక్కలాగా ఉన్నవి. కింగ్ సైజ్ బెడ్షీట్స్ 750 ప్యూర్ కాటన్ అయితే, కొంచెం క్వాలిటీ నార్మల్ ఉన్నదైతే 500 కింగ్ సైజ్ బెడ్షీట్స్ విత్ పిల్లో కవర్స్. సో ఇక్కడ మేము పర్ఫ్యూమ్స్ కూడా చూసాము. పర్ఫ్యూమ్ కాస్ట్ అయితే టూ మచ్ ఉంది. 50 ml పర్ఫ్యూమ్ కాస్ట్ వచ్చేసి 600 అంట. చాలా కాస్ట్ ఉంది, టూ హై కాస్ట్ అసలు యాక్చువల్గా చెప్పాలంటే. మాకైతే ఫుడ్కే 1000 రూపీస్ అలా ఖర్చు అయింది. ఫుడ్ అయితే అసలు టూ మచ్ కాస్ట్. ఈచ్ ప్లేట్ వచ్చేసి 200. పూరి అయినా సరే, వెజ్ మంచూరియా అయినా సరే, ఇంకా లేదంటే నూడిల్స్, ఇవన్నీ చాలా కాస్ట్ ఉంది ఫుడ్ ఐటమ్స్ అయితే. కుర్తీస్ కూడా 2 పీస్ సెట్, 3 పీస్ సెట్, సింగిల్ పీస్ సెట్ ఇలా అవైలబుల్గా ఉన్నవి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాస్ట్ ఉంది. 3 పీస్ సెట్ 1200, 1500 అలా ఉన్నవి. 2 పీస్ సెట్ కూడా 700, 800 అలా ఉన్నవి. 500లో కూడా ఉన్నవి. బట్ ఒక్కొక్క దగ్గర క్వాలిటీ ఒక్కొక్కలాగా ఉంది. సో ఫ్యాబ్రిక్ బాగుంటే మనం ఎలాగో కాస్ట్ కొంచెం ఎక్కువనే పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఫ్యాక్టరీ డైరెక్ట్ సేల్ అని చెప్పేసి క్రాకరీ యూనిట్ అయితే పెట్టారు. ఇలా దీంట్లో అయితే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. సైడ్కి కిచెన్స్ అవి కూడా అవైలబుల్గా ఉన్నవి. సో ఇవైతే కేజీ సేల్ అలా పెట్టేశారనమాట. 399 రూపీస్ కేజీ. ఏ ఐటమ్ అయినా తీసుకోవచ్చు, బట్ వెయిట్ అయితే కొంచెం ఎక్కువగా ఉన్నవి. సో ఇలాంటి ఐటమ్స్ ఏంటి అంటే కొంచెం హ్యాండిల్ విత్ కేర్ చేసే వాళ్ళకైతే యూజ్ అవుతాయి. ఇక్కడ కిచెన్కి యూజ్ అయ్యే డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. బౌల్స్, ప్లేట్స్, స్పూన్స్, కప్స్. బట్ నాకు ఎందుకో వెయిట్ కొంచెం ఎక్కువ అనిపించాయి, అందుకే కేజీ సేల్ లాగా అలా పెట్టారేమో అని అనుకున్నాను. సో ఐటమ్స్ అయితే కొంచెం యూనిక్గా అనిపించాయి. చూడండి, వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేసినా నేను కవర్ చేసిన స్టాల్స్ అన్నీ అయితే మీరు ఎక్స్ప్లోర్ చేయలేరు. సో ఇక్కడ సిల్క్ సూట్స్, శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నవి. సో నాకు ఎందుకు ఇక్కడ ప్రైజెస్ కొంచెం ఎక్కువగానే అనిపించాయి. ఇవి 1200, 1300 అలా ఉన్నవి డ్రెస్ మెటీరియల్స్. సో నేను జస్ట్ చూసాను అంతే, తీసుకోలేదు అక్కడ ఏం. నెక్స్ట్ అయితే ఇంకో స్టాల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది పంజాబ్ స్టాల్ అంట. ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా గ్రాండ్గా ఉన్నవి. ఏ డ్రెస్ మెటీరియల్ తీసుకున్నా 1000 రూపీస్ అంట. బట్ మళ్ళీ మనం సపరేట్ స్టిచ్చింగ్ అయితే చేయించుకోవాలి. చూడండి ఎంత గ్రాండ్గా ఉన్నాయో. ఇవన్నీ పార్టీ వేర్ లుక్ డ్రెస్ మెటీరియల్స్. నాకు చాలా బాగా అనిపించాయి డ్రెస్ మెటీరియల్స్. మరీ చెమ్కి కాకుండా మంచిగా డీసెంట్గా యూనిక్ ప్యాటర్న్స్తో ఉన్నవి డ్రెస్ మెటీరియల్స్ అన్నీ అయితే. ఇక్కడ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇది ఇంకో స్టాల్ దగ్గర. ఇది ఆరెంజ్ కలర్ అయితే సూపర్గా ఉంది, నాకు ఫుల్గా నచ్చింది. ఆ డ్రెస్ అయితే స్లీవ్స్ అయితే లోపల ఇచ్చారు. అది ప్యూర్ కాటన్ 2 పీస్ సెట్. కాస్ట్ వచ్చేసి 700. సో ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్, యూనికార్న్ బాక్స్ ఇలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉన్నవి.
సో కొన్ని బ్యాగ్స్ అయితే రీజనబుల్ అనిపించినాయి నాకు ప్రైస్, అంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది బ్యాగ్స్వి. ఈ స్లింగ్ బ్యాగ్స్ అయితే కాస్ట్ 350 అలా చెప్తున్నారు. సో లోపల ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉన్నవి చూడమని అన్నారు. సో లోపలికి అయితే వచ్చేసాము మేము. సో దీంట్లో వైట్ కలర్, క్రీమ్ కలర్ అలా యూనిక్ ప్యాటర్న్స్ ఉన్నవి హ్యాండ్ బ్యాగ్స్ అయితే. సో ట్రావెలింగ్ బ్యాగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నవి, ట్రాలీస్ కూడా అవైలబుల్గా ఉన్నవి. సో నేను హ్యాండ్ బ్యాగ్స్ అయితే మాకు చాలా ఉన్నవి, నేను హ్యాండ్ బ్యాగ్స్ అయితే జస్ట్ చూసాను కానీ ఏం తీసుకోలేదు. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ బ్యాగ్ కూడా 350 అలా చెప్పారు. మేము ట్రావెలింగ్ బ్యాగ్ అయితే తీసుకున్నాము, హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఏం తీసుకోలేదు. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ బ్యాగ్ అయితే ట్రావెలింగ్ బ్యాగ్, క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో దీని కాస్ట్ వచ్చేసి 800. సో ఇంకా ముందు స్టాల్స్ ఉంటాయి కదా అని ఇంకా ముందు చూసాము, ఇది జస్ట్ అడిగామంతే, తీసుకోలేదు. సో ఇలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నవి. సో ఇదైతే ఇప్పుడు నేను చూస్తున్న ఈ బ్యాగ్ అయితే బ్రాండెడ్. సో దీని కాస్ట్ వచ్చేసి 1500 అలా చెప్పారు. సో నెక్స్ట్ అయితే ఇంకా మా ఓపిక అయిపోయింది. సో పిల్లలు సతాయిస్తూ ఉన్నారు. సో అక్కడ స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ టాప్స్ అయితే 300 రూపీస్, 299. అంటే వెతుక్కోవాలి, ఆల్మోస్ట్ అలా అయిపోయినట్టున్నాయి అన్నీ. బాగానే అనిపించాయి అవి కూడా నాకు. ఇప్పుడు ఇక్కడైతే పిల్లలకి స్వెటర్స్, ఇంకా నైట్ సూట్స్, ఇంకా టీ షర్ట్స్ ఇలా అన్నీ ఒకటే స్టాల్లో ఉన్నవి. 149, 190, 200 అలా డిఫరెంట్ కాస్ట్లు ఉన్నాయి. ఇది నేను వీడియో స్టార్టింగ్లో మీకు చూపించిన డ్రెస్సెస్, ఇవి చాలా బాగున్నాయి. ఇది కూడా 2 పీస్ సెట్ అనుకుంటా, 700 అలా చెప్పారు. సో ఇక్కడ ఫ్యాక్టరీ అవుట్లెట్ అని చెప్పేసి ఇంకో స్టాల్ అయితే ఉంది. ఇక్కడ డిఫరెంట్ పర్ఫ్యూమ్ కలెక్షన్స్ అయితే ఉన్నవి. సో ఇక్కడ మళ్ళీ మేము ఫుట్వేర్ షాప్కి అయితే వచ్చేసాము. ఇది ఇంకొక స్టాల్, ఇక్కడ కూడా అంతే సేమ్ జైపూర్ నుంచి వచ్చిన ఫుట్వేర్ కలెక్షన్ అయితే ఉన్నవి. అన్ని షూ మోడలే, కొంచెం పార్టీ వేర్ ఉన్నాయి దీంట్లో. సో ఇక్కడ 500 ఫిక్స్డ్ రేట్ అంట. ఇక్కడ టాప్స్ అయితే చూస్తున్నాను నేను. ఈ రెడ్ కలర్ టాప్ అయితే నాకు బాగా అనిపించింది, బార్గెనింగ్ చేయడానికి ఏం లేదు. ఇదైతే ఫిక్స్డ్ రేట్ 500. సో ఇవి కూడా, ఈ టాప్స్ కూడా చాలా బాగున్నాయి. 2 పీస్ సెట్ ఇది. ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉంది అసలు దీనిది. సో ఫ్యాబ్రిక్కి తగ్గట్టు మనం కాస్ట్ పెట్టాలి కదా. ఇవి 1350, 1250 అలా ఉన్నవి. సో ఇక్కడ హ్యాంగింగ్కి వేసినవేమో 800 అలా చెప్పారు. ఇవి మాత్రం 1350, 1450, 1250 ఇలా కూడా డిఫరెంట్ రేంజెస్ అయితే ఉన్నవి. సో ఇప్పుడు నేను పట్టుకుంది అయితే ఇది 1350 అంట. బట్ నా సైజ్ అవైలబుల్గా లేదు, సో అందుకే నేనైతే తీసుకోలేదు. ఇది 800 నేను చూపిస్తుంది. సో ఇక్కడ హోమ్ డెకర్ ఐటమ్స్ చాలా ఉన్నవి, వాల్ హ్యాంగింగ్స్ ఇవన్నీ 100 రూపీస్ అలా చెప్పారు కాస్ట్ అయితే దీనివి. ఇంకా నెక్స్ట్ ఈ షాప్లోకి ఎంటర్ అయితే దీంట్లో ఫ్లక్కర్స్, హెయిర్ క్లిప్స్, ఇంకా బ్యాంగిల్స్, బ్రాస్లెట్స్ ఇలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నవి. ఈ పర్స్ అయితే చాలా క్యూట్గా ఉంది, పార్టీవేర్ కలెక్షన్. స్లింగ్ లాగా వచ్చేసింది అనమాట. అదైతే 100 రూపీస్ అలా చెప్పారు. సో నెంబర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా ఉంది, ఏది తీసుకున్నా 100 రూపీస్ అని చెప్పారు. సో ఈ షాప్లోకి ఎంటర్ అయితే బ్రాస్లెట్ కలెక్షన్ అయితే సూపర్గా ఉన్నవి, నాకు చాలా నచ్చినవి. మీకు కూడా చూపిస్తాను చూడండి, వీడియో స్కిప్ చేయకుండా. సో మా పాప ఇక్కడైతే ఆ డెకర్ ఐటమ్స్తో అయితే ఆడుతుంది. ఇక్కడ రింగ్స్, ఇంకా బ్రాస్లెట్స్, డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది చూడండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ బ్రాస్లెట్ అయితే ఈ బాక్స్లలో ఉన్నవి కదా. సో ఇవి ఏది తీసుకున్నా ఈచ్ వన్ 100 రూపీస్. నాకు చాలా బాగా అనిపించినాయి ఇవైతే. ఇక్కడ నేనైతే ఈ బ్రాస్లెట్ తీసుకొని హ్యాండ్కి పెట్టుకొని చూస్తున్నాను, నా హ్యాండ్కి సెట్ అవుతుందా లేదా అని. సో ఈ బ్రాస్లెట్ అయితే అడ్జస్టబుల్ అనమాట, మన హ్యాండ్కి తగ్గట్టు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు దాన్ని. సో నాకు నచ్చినవి, అందుకే నేను 2 తీసుకున్నాను ఇవైతే.
ముందు ఒక క్రాకరీ యూనిట్ చూసాం కదా, ఇది ఇంకో దగ్గర. ఇది లాస్ట్కి ఇంకా ఎగ్జిట్ అయ్యే ముందనమాట. ఫుడ్ స్టాల్ వచ్చే ముందు ఈ క్రాకరీ యూనిట్ అయితే ఉంది. సో దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నవి. సో మళ్ళీ స్టార్ట్ చేసేసారు వీళ్ళు కీ చైన్ కావాలని. సో ఫైనల్గా అయితే కీ చైన్లు అయితే ఏం కొనలేదు. సో దీంట్లో కొంచెం కాస్ట్ ఎక్కువనే అనిపించాయి నాకు ఈ స్టాల్లో. జస్ట్ అలా ఎక్స్ప్లోర్ చేసామంతే, ఏం తీసుకోలేదు ఇక్కడ మేమైతే. ఇక్కడ కూడా వాటర్ బాటిల్ కలెక్షన్ ఉంది. సో మేము స్టార్టింగ్లో తీసుకున్న వాటర్ బాటిల్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం ప్రైస్ ఎక్కువనే ఉంది. సో ఇవన్నీ అయితే కార్పెట్ కలెక్షన్, ఇంకా డోర్ మ్యాట్స్ కలెక్షన్, ఇవన్నీ చాలా బాగా అనిపించాయి. కాస్ట్ అయితే అడగలేదు మేము ఎంత అని చెప్పేసి. నేను వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, ఇవన్నీ హోమ్ డెకర్ ఐటమ్స్, వుడ్ ఐటమ్స్. ఇవి చాలా బాగున్నవి, కాస్ట్ కూడా హైయే ఉంది. మళ్ళీ మేమైతే ఇంకో హ్యాండ్ బ్యాగ్ స్టాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నేను ఇంకో ట్రావెలింగ్ బ్యాగ్ చూస్తాను. స్టార్టింగ్లో ఒక బ్యాగ్ చూపించాను కదా, అది 800 850 అలా చెప్పాను కదా. సో ఇది కూడా అంతే, ఇక్కడ కూడా అదే కాస్ట్ చెప్తున్నారు, 800 అని చెప్పారు, ఏం తగ్గించలేదు అడిగితే. సో మేమైతే ట్రావెలింగ్ బ్యాగ్ అయితే తీసుకున్నాము. దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది. హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్, యూనికార్న్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నవి. ఇక్కడ హంటెడ్ హౌస్ కూడా ఉంది. మా పిల్లలు వెళ్దామన్నారు కానీ సో భయపడతారని దాని లోపలికి అయితే వెళ్ళలేదు. అక్కడ కూడా చాలా పెద్ద క్యూ ఉంది ఎంట్రీ టికెట్కి, హంటెడ్ హౌస్కి. సో ఇక్కడ డిఫరెంట్ గేమ్స్ అయితే ఉన్నవి. సో ఈ స్టాల్లోనే ఫిష్ స్పా కూడా అవైలబుల్గా ఉంది. సో కార్ రైడ్స్ అవి కూడా ఉన్నవి. సో వాటర్ గేమ్స్ కూడా ఉన్నవి సైడ్కి, బోటింగ్ అలా. సో ఇదంతా ఎక్స్ప్లోర్ చేశాక మా ఓపిక అయితే అయిపోయింది ఇంకా అక్కడికి. సో పిల్లలు సతాయించడం స్టార్ట్ చేశారు, కాళ్ళు నొప్పి అవుతున్నాయి ప్లస్ ఆకలి అవుతుందని. సో మధ్యలో స్వీట్ కార్న్ అలా తిన్నారు. సో తినడానికైతే వెళ్తున్నాము. సో తినడానికి వెళ్తున్నామని చెప్పాను కదా, అక్కడ రేట్స్ చూసి అయితే మా మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది. ఈచ్ ప్లేట్ 200 అని చెప్పాను కదా, టూ హై కాస్ట్ ఉంది ఫుడ్. సో నేనైతే ఇయర్ రింగ్స్, ఫ్లక్కర్స్, ఇంకా ట్రావెలింగ్ బ్యాగ్, ఇంకా బ్రాస్లెట్స్ ఇవైతే తీసుకున్నాను. వీళ్ళు వాటర్ బాటిల్స్ అవి తీసుకున్నారు. సో నేను బ్యాంగిల్స్ చూశాను, అవి గ్యారంటీ బ్యాంగిల్స్ అంట, బట్ నా సైజ్ అయితే అవైలబుల్గా లేదు. సో నేను బ్యాంగిల్స్ అయితే తీసుకోలేదు. నాది 24 అయితే 28 అలా ఉన్నవి, పెద్ద సైజు ఉన్నవి. సో ఇక్కడ డిఫరెంట్ ఏ ఫుడ్ తినాలనుకున్న వాళ్ళకి ఆ ఫుడ్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నవి. బట్ కాస్ట్ మాత్రం కూడా చాలా సూపర్గా ఉంది, హై. సో గేమ్స్ ఇంకా ఫుడ్ తినేసాక గేమ్స్కి అయితే వెళ్ళాము. సో గేమ్స్ కాస్ట్ కూడా కొంచెం హైగానే ఉంది. ఒక్కొక్క గేమ్ ఒక్కొక్కలాగా ఉంది. సో 100 రూపీస్, 150 రూపీస్, 80 రూపీస్ అలా ఒక్కొక్క గేమ్ ఒక్కొక్కలాగా ఉంది. సో ఇంకా వీళ్ళైతే ఒక 3-4 గేమ్స్ అలా ఆడుకున్నారు. ఇంకా ఆడుకోవడం అయ్యాక ఇంకా రిటర్న్ అయితే అయిపోయాం మేము. మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మీకు ముందు మంచి కంటెంట్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ మా పిల్లలు అయితే చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో గేమ్స్ ఆడుతున్నామని. ఇంకా కడుపులో కూడా కొంచెం ఫుడ్ పడ్డది కదా, కొంచెం ఎనర్జీగా తయారయ్యారనమాట. ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయ్యాక మధ్యలో అయితే సతాయించడం స్టార్ట్ చేశారు, కాళ్ళు నొప్పి అవుతున్నాయి అని. సో ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నారు గేమ్స్ ఆడిపిస్తున్నామని. సో అంతే ఈ వీడియో అండి. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా వీడియో ఉంది, కంటిన్యూ అవుతుంది, చూసేయండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు.
ఈ షాప్లో బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అసలు డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. దీంట్లో గ్యారంటీ బ్యాంగిల్స్ కూడా ఉన్నవి. బట్ నా సైజ్ అయితే అవైలబుల్గా లేదు నాకు నచ్చిన బ్యాంగిల్స్లో. సో అందుకే నేను కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను. సో బ్యాంగిల్స్ అయితే సెట్ ఆఫ్ 2 సెట్ ఆఫ్ 4 అలా వచ్చేసి 400 అలా చెప్పారు గ్యారంటీ బ్యాంగిల్స్కి. ఇక్కడ నేను చూస్తున్నా కదా ఈ బ్యాంగిల్సే చాలా యూనిక్గా అనిపించాయి నాకు డిజైన్స్ అయితే. సో బట్ నా సైజ్ అవైలబుల్గా లేదు నాకు నచ్చిన బ్యాంగిల్స్లో. అందుకే నేను బ్యాంగిల్స్ అయితే తీసుకోలేదు. అంతే వీడియో. బాయ్ బాయ్.